ప్రజాస్వామ్యంలో వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు ప్రభుత్వాలు ఉండడం సహజం. రాష్ట్రాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకే రాష్ట్రాలు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతాం. అప్పుడే 2047 నాటికి వికసిత భారత్ కళ నెరవేరుతుంది అంటూ చూస్తూ ఉన్నాం. సో మరి మోడీ గారు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి, మీరు మీ పాలిత రాష్ట్రాలైతేనేమో ఎక్కువ నిధులు ఇస్తున్నారు, వేరే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి అవైతేనేమో చాలా తక్కువ నిధులు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. మీ వ్యత్యాసం కనబడుతోంది చాలా స్పష్టంగా. మీరే అన్నారు కదా, నిన్న మీరే అన్నారు, ఇదే మీరు అంటారు, ఇట్లా మీరు అంటారు. ఇంకొక విషయం ఏంది, మీరు నాతో కలిసి రండి, గుజరాత్కి ఎన్ని నిధులు ఇస్తామని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, గుజరాత్కి ఎన్ని నిధులు ఇచ్చారో అన్ని నిధులు ఇస్తా అంటే దాని మీనింగ్ ఏందన్నట్టు, అంటే మీరు మిగతా రాష్ట్రాలు తక్కువ చేస్తున్నట్టు కదా, మీతో కలిసి పనిచేస్తే ఎక్కువ నిధులు ఇస్తాం, లేకపోతే ఇయ్యమని పరోక్షంగా చెప్పినట్టే కదా. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, మోడీ యొక్క తీరేందని అర్థమవుతుంది కదా చాలా స్పష్టంగా. ఇక్కడ ఏమంటాడు, మీకు మన్మోహన్ సహకరించినట్టు మాకు సహకరించండి. మూసీ పునరుజ్జీవం, మెట్రో, రేడియల్ రోడ్లు, హైదరాబాద్ బందర్ రోడ్డుకు అనుమతి ఇవ్వండి. ఇందుకోసం 2 గంటలు కేటాయించి సమీక్షించండి. తెలంగాణ ప్రాజెక్టులు ఆమోదించేందుకు PMVలో ప్రత్యేక సింగిల్ విండో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం. ఇది కేంద్ర కార్యక్రమం కాదు, అభివృద్ధి ఉత్సవం. ప్రధాని మోడీ పాల్గొన్న కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తాం. సో ఈయననే ఏమంటారు, మీకు మన్మోహన్ సింగ్ కాలంలో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే గుజరాత్కు ఆయన డెవలప్ చేసిండు, అక్కడ ఎక్కువ నిధులు వచ్చినాయి. సో అట్లా సహకరించినట్టు నాకు సహకరించని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మన్మోహన్ గుజరాత్కి ఇచ్చినట్టు తెలంగాణ నిధులు ఇచ్చేందుకు సిద్ధం. చూడండి, మన్మోహన్ గుజరాత్కు ఒప్పుకున్నాడు, ఆయన నాకు ఎక్కువ నిధులు ఇచ్చిందని చెప్పి చాలా స్పష్టంగా ఒప్పుకున్నాడు. మన్మోహన్ గుజరాత్కి ఇచ్చినట్టు తెలంగాణ నిధులు ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా. అలాగైతే ఇప్పుడు వచ్చిన నిధులు సగమే వస్తాయి. రేవంత్ వింటున్నారా? ఉమ్మడి ఏపీలో రైల్వేలకు 1000 కోట్ల లోపే. ఇప్పుడు ఇక్కడే 5500 కోట్లు రాష్ట్రాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి. HSCగా 9400 కోట్లు పనులకు వర్చువల్గా శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని అంటూ చూస్తాం. నాతో కలవండి, నాతో కలిస్తేనే గుజరాత్కి ఎన్ని ఇచ్చినా అన్ని ఇస్తా, లేకపోతే సగమే వస్తాయని చెప్పేసి డైరెక్ట్ చెప్పారంటే ఈ ఫెడరల్ స్ఫూర్తి ఎటుపోయింది? ఫెడరల్ స్ఫూర్తి లేదు ఇక్కడ, సమాఖ్య లేదు ఇక్కడ. 100% వాళ్ళకి నచ్చిన వాటికి ఇస్తారు, నచ్చిన వాటికి ఇవ్వరు. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో సౌత్ ఇండియా రాష్ట్రాలకు అసలే ఇవ్వరు. సౌత్ ఇండియా అంటే చిన్న చూపు వీళ్ళకి. భారతీయ జనతా పార్టీ కన్నా కాంగ్రెస్ కానీ సౌత్ ఇండియా అంటే చిన్న చూపే ఆది నుంచి ఇప్పటివరకు.